శనార్థులలో తెలంగాణ రైతాంగానికి ఇక వీడియో అయితే మొత్తం చూడుర్రి, పూర్తిగా చూడుర్రి. యాసంగి రైతులకు భరోసా. చూసినారుల్లో మన యాసంగి సీజన్లో రైతులకు భరోసా. ఎందుకంటే మనకు మే నెలలో రైతు భరోసా పడబోతుంది కాబట్టి ఇక ఫోన్లు ఇక టిన్ అంటాయి. ఫోన్లు అయితే దగ్గర పెట్టుకోర్రి. ఇక రాష్ట్రంలోని రైతులకు యాసంగి సీజన్లో ఆర్థిక ఊరట కలిగించే రైతు భరోసా పథకం కింద తొలి విడత పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఆదివారం సిద్దిపేట జిల్లా నర్మెటలో నిర్వహించిన పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేరకు నిధుల విడుదల చేశారు. సోమవారం రాత్రి రైతులకు 6,000 సాయం, 1 ఎకరానికి అందరున్న రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన 68,89,955 మంది రైతుల లబ్ధి పొందినారు. మొత్తం 47 లక్షల ఎకరాలకు గాను 3,446.94 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. సూచనారుల్లో రాష్ట్రంలో సాగు చేసే రైతులందరికీ ఎన్ని ఎకరాలు ఉన్నాయో దానితో నిమిత్తం లేకుండా 1 ఎకరం లోపు భూమికి మాత్రమే ఈ తొలి విడతలో సాయం జమ అవుతుంది. 2-3 విడతల్లో మిగతా భూమి ఎంత ఉంటే అంత రైతు భరోసా సాయం అందజేస్తారు. ఈ సీజన్లో రైతు భరోసా కింద రైతుల ఖాతాలో మొత్తం 9,000 కోట్లు 45 రోజుల్లో జమ చేస్తామని సీఎం చెప్పారు. ఎరువులు, ఇతర వ్యవసాయ ఖర్చులకు ఉపయోగపడేలా నిధులు అందడం వల్ల రైతులకు కొంత ఊరట లభిస్తుంది. సూచనారుల్లో రైతులకు ఎరువులకు కానీ విత్తనాలకు కానీ సహాయపడేందుకు రైతు భరోసా జమ చేస్తున్నట్టు ఖాతాలో సీఎం సార్ తెలిపారు. ఇది మన ముచ్చట. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్ బాయ్. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయర్రి.